నెక్స్ట్ రెక్టాంగిల్ ఫంక్షన్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి రెక్టాంగిల్ ఫంక్షన్ డిఫైన్డ్ యాజ్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ ఫర్ 0 less than t less than π/2 minus a for π/2 less than t less than 3π/2 a for 3π/2 less than t less than 2π. Compute the above function by a cos t between the interval 0 to 2π such that mean square error is minimum. Given x of t అనేది ఇచ్చిండు. నెక్స్ట్ y ఆఫ్ టీ అనేది ఏమి ఇచ్చిండు, ఏ కాస్ టీ ఇచ్చిండు. సి అంటే మనకు ఫార్ములా తెలుసు. సి అంటే ఫార్ములా ఏంది, ఇంటిగ్రల్ t1 to t2 x ఆఫ్ టీ ఇంటూ y ఆఫ్ టీ ఇంటూ డిటీ బై ఇంటిగ్రల్ t1 to t2 y స్క్వేర్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫస్ట్ ఏకి లిమిట్స్ ఏంది 0 to π/2, అలానే ఇక్కడ మైనస్ ఏకి లిమిట్ ఏంది π/2 3π/2. నెక్స్ట్ అలానే ఇక్కడ ఏముంది ఏకి 3π/2 2π అనేది లిమిట్స్. కింద y ఆఫ్ టీ అంటే ఏంది ఏ కాస్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ పెట్టిన, లిమిట్స్ వచ్చేసి 0 to 2π పెట్టేసిన, సేమ్ అక్కడ ఉండేటే పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏముంది ఏ ఇంటూ ఏ ఏమైంది, ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైంది ఎక్స్ స్క్వేర్ అయినట్టు, అలానే ఏ ఇంటూ ఏ ఏమైంది ఏ స్క్వేర్ అయింది కాబట్టి ప్రతిదాంతో ఏ స్క్వేర్ ఉంది కాబట్టి కామన్ తీసేసిన తర్వాత ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ టీ డిటీ ఉంటుంది. ఇక్కడ కామన్ తీసేస్తే ఇక్కడ కామన్ తీసేస్తే ఇలా ఉంటాయి, ఇక్కడ కింద కూడా కామన్ తీసేసిన. ఇప్పుడు మొత్తం టోటల్గా కామన్ తీసేస్తే ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలింది దాని టర్మ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ మీకేం తెలియాలి, ఇంటిగ్రల్ కాస్ టీ ఏమైంది సైన్ టీ అయింది, ఇంటిగ్రల్ కాస్ టీ ఏమైంది సైన్ టీ అయింది, లిమిట్స్ వచ్చేసి 0 to π/2. ఇక్కడ కూడా సేమ్ సైన్ టీ అయింది, లిమిట్స్ వచ్చేసి π/2 3π/2, అలానే సైన్ టీ వచ్చేసి 3π/2 2π. ఇక్కడ వచ్చేసి కాస్ స్క్వేర్ టీ ఫార్ములా అయింది 1 + కాస్ స్క్వేర్ టీ ఫార్ములా చూడండి, కాస్ స్క్వేర్ టీ ఫార్ములా వచ్చేసి 1 + cos 2t/2 అనేది దీని ఫార్ములా. అలానే ఇక్కడ సైన్ ఉంటే ఏమున్నది, ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది. ఒకవేళ కాస్ ఉంది కాబట్టి 1 + cos 2t/2 అనేది దీని ఫార్ములా బేస్ చేసినాం. నెక్స్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, కాస్ πt, నెక్స్ట్ -0 లోవర్ లిమిట్ -sin 0 -sin అప్పర్ లిమిట్ 3π/2 లోవర్ లిమిట్ π/2 ప్లస్ అప్పర్ లిమిట్ 2π -3π/2 అనేది లోవర్ లిమిట్ బై. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, 1/2 అనేది కాస్ 2t/2 అనేది 2 టర్మ్స్ ఉన్నాయి, అవన్నీ బయటికి తీసినాం. 1/2 0 నుంచి 2π dt ప్లస్ 1/2 0 నుంచి 2π cos 2t ఇంటూ dt అనేది బయటికి తీసేసిన తర్వాత ఇప్పుడు ఏంది, ఈ cos 2π వాల్యూ అనేది మనకు తెలియకోకుంటే cos 2π వాల్యూ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది 1 అని. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే క్యాష్యూ తీసుకొని క్యాష్యూ అనేది ఎగ్జామ్ లెక్క అలా ఉంటుంది కాబట్టి క్యాష్యూ తీసుకొని క్యాష్యూలో cos π/2 వాల్యూ కొట్టేస్తే 1 వచ్చేస్తుంది, cos 0 కొడితే 0, cos 3π/2 కొడితే -1, π/2 -1, అలానే 2π 0, 3π/2 అంటే -1 అలా కొట్టేస్తే ఆ వాల్యూస్ అనేవి అలా వస్తాయి. ఇప్పుడు ఇంటిగ్రల్ dt అంటే ఇక్కడ ఏం లేకోకుండా t వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ dt ఫార్ములా వచ్చేసి t, అందుకని t లిమిట్స్ వచ్చేసి 0 to 2π. నెక్స్ట్ ప్లస్ 1/2 కాస్ అని చేస్తే ఏమవుతుంది, కాస్ అని చేస్తే సైన్ అయింది, సైన్ 2t అయింది. ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 2 అనేది కింద రాసేస్తాం, కింద రాసి లిమిట్స్ వచ్చేసి 0 to 2π. ఇప్పుడు ఇవన్నీ చేస్తే 1 ఇక్కడ -2 అయింది, మైనస్ ఇంటూ మైనస్ +2 అయింది, ప్లస్ 1 ఇంటూ -1 ఏమైంది +1 అయింది. 1/2 ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్ చేసిన 2π అయింది, మైనస్ లిమిట్ సబ్ చేసి 0 అయిపోయింది, ప్లస్ 2 2s ఎంత 1/4 కాస్ ఫస్ట్ 2π సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 4π మైనస్ సైన్ 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి పైన ఎంత 4 ఇదంతా చేస్తే ఏమైంది 2π/2 అయింది. ఈ క్యాష్యూలో మీరు విత్ హెల్ప్ ఆఫ్ క్యాష్యూ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేస్తే 2π/2 అయింది, 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది, సి వాల్యూ వచ్చేసి 4/π. మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది కూడా సి వాల్యూనే. ఇప్పుడు సి వాల్యూ వచ్చేసి 4/π. మీన్ స్క్వేర్ ఎర్రర్ ఈజ్ మినిమమ్, దెన్ సి వాల్యూ వచ్చేసి 4/π. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.